ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ మినహా 97 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎన్నికలను బహిష్కరించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, లక్ష్మీదుర్గ ఈ ఉదయం 9 గంటలకు శాసనమండలి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మొదలైంది. 10 గంటల ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం అసెంబ్లీకి చేరుకుని ఒక్కొక్కరుగా ఓటు వేయడం జరిగింది. టీఆర్ఎస్ ఎంఐఎం అందరూ కలిసి పార్టీ సభ్యుల సంఖ్య, ఇరు పార్టీల కలిసి సభ్యుల సంఖ్య 98 ఉంది. ఇప్పటికీ 97 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి ఓటును శాసన సభాపతి స్పీకర్ అయిన పోచారం శ్రీనివాసరెడ్డి ఓటు వేశారు. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం సభ్యులు ఓటు వేయడంతో ఇప్పుడు ఒక సీఎం కేసీఆర్ మాత్రమే ఓటు వేయడానికి మిగిలి ఉంది. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీకి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ ఎంఐఎం మిత్రపక్షాలుగా 5 అభ్యర్థులను రంగంలోకి దించింది. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని రంగంలోకి దించడంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించడంతో కాంగ్రెస్ నడిచిన బాటలోనే టీడీపీ కూడా నడిచింది. టీడీపీ కూడా తాము కూడా ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంఐఎం ఎమ్మెల్యేలు మొత్తం కలిసి ఉదయం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఓటింగ్ మొత్తం పూర్తయినట్లే చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి ఒకరు ఓటేస్తే 100% పోలింగ్ పూర్తయిందని చెప్పుకోవచ్చు. సాయంత్రం సమయం 4 గంటల వరకు ఈ పోలింగ్ సమయం ఉంటుంది. 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. అంటే ఇక టీఆర్ఎస్ ఎంఐఎం మిత్రపక్షాల అభ్యర్థులు 5 ఎమ్మెల్సీలు గెలుపు లాంఛనమే అని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ కూడా ఎమ్మెల్యేలను 3 అభ్యర్థులకు 20 ఓట్లు కేటాయించడం జరిగింది. మిగిలిన ఇద్దరు అభ్యర్థులకు 19 ఓట్లు కేటాయించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటున్నట్లయితే 98 ఓట్లతో అంతా టీఆర్ఎస్ ఏకపక్షంగానే ఈ ఎన్నికలను పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ శ్రీకాంత్.